అండ్ బంటి గారు, మీరు ఇళయరాజా గారికి డై హార్డ్ ఫ్యాన్ అంటున్నారు. అంతగానో ఇళయరాజా గారిలో మీరు ఏమి అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ టైం ఇళయరాజా గారిని ఎప్పుడు మీట్ అయ్యారు? ఇళయరాజా గారిని మీట్ అయినంటే అండి 92లో చెన్నైకి వెళ్ళొచ్చామండి నేను చెల్లి కలిసి. సో ఆయన స్టూడియోకి వెళ్ళినప్పుడల్లా వెళ్ళి ఆయన రికార్డింగ్ చూశానండి నేను. ఓకే. అసలు నేను మర్చిపోలేని రోజులు అవి. అసలు ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, నా భూతో నా భవిష్యత్తు అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒక 100 ఏళ్ళైనా కూడా పుట్టరు ఇంకా. నాకు ఆయన వరల్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఆ సింప్లిసిటీ, అసలు ఆయన బ్రెయిన్లో మ్యూజిక్ తప్ప ఇంకేం నడవదండి, అదే నడుస్తుంటుంది ఆయనకి. ఎంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన రికార్డింగ్ చూసినప్పుడు అండి, ఆయన ఒకసారి ఇట్లాగే ఆయన రికార్డింగ్ చూసినప్పుడు లాస్ట్ రోలో వయలినిస్ట్ అందరు కూడా ఒక వయలిన్ నీ1కి స్వరాలు ఉంటాయి, నీ1కి నీ2 వాయిస్తున్నారు ఆయన. ఇక్కడి నుంచి ఆయన కనిపెట్టి నీ1కి నీ2 వాయిస్తారని చెప్పి అసలు ఆయన అసలు అంటే సరస్వతి పుత్రుడు, జీనియస్. అయితే ఇళయరాజా గారి ఫేవరెట్ మంచి మంచి సాంగ్స్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. సో ఆ సాంగ్స్ లిస్ట్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఒకసారి పాడాలి మా కోసం. నాకు చాలా ఇష్టమైన పాట అంటే నా మెడికల్ కాలేజ్ డేస్లో కూడా నేను పాడిన పాట వచ్చి వసంత కోకిల్లో పాట. ఒకసారి అది కథగా కల్పనగా, హిందీలో సురమయ క్యూమేను. ఓకే, తెలుగులో పాడండి. తప్పకుండా. ఓకే. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నామదిలోనే పాటగా ఆమని విరిసే తోటగా, రారి రారు ఓ రారిరు, రారి రారు ఓ రారిరు, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. సూపర్ సార్, సూపర్, చాలా బాగా పాడారు. అండ్ అయితే మీరు ఎప్పుడు కలిసారంటున్నారు కదా, రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళకి ఫ్యామిలీ ఫిజిషియను, నాకు చాలా క్లోజ్ అయిన మాధవపెద్దు సురేష్ గారు, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళ వైఫ్ని చిట్టి అంటాను, మా అక్కలాగా. మేమందరం కూడా ఆయన ఇళయరాజా గారికి చెప్పారన్నమాట, ఇట్లా ఒక పిచ్చివాడు ఉన్నాడు, డాక్టర్ మ్యూజిషియన్, హైదరాబాద్లో ఉంటాడు, ఒక్కసారి నేను కలవాలనుకుంటున్నాను. అది తప్పకుండా అనగానే వెంటనే ఆయన ఫోన్ చేయగానే రాత్రి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆయన ముందర ప్రసాద్ స్లాబ్స్లో ఆయనకి దండం పెట్టి కాళ్ళకి, సార్ నేను ఇవాళ సింగర్ అయినా ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ అయినా అంతా మీ వల్లే సార్. నేను నా రూమ్మేట్ వచ్చి డాక్టర్ శ్రీనివాసన్ అని చెప్పి పీడియాట్రిషియన్, ఇప్పుడు న్యూయార్క్లో. యాక్చువల్లీ మా ఇద్దరికి ఏంటంటే ఇళయరాజా అంటే పిచ్చి. ఫస్ట్ తమిళ్ సాంగ్స్ ఏమొచ్చాయో ఫస్ట్ మా రూమ్కి వచ్చి ఇద్దరం కలిసి వినేసేవాళ్ళం, అంత పిచ్చి అనమాట. సో నేను చెప్పాను, సార్ అప్పటి నుంచి కూడా మీరంటే నాకు విపరీతం అభిమానము అని చెప్పి, నాకు జీవితంలో ఒకటే కోరిక, మీ మ్యూజిక్లో అని చచ్చిపోవాలి. అంత ఇష్టం నాకు. ఓకే, అంత ఇష్టము అని చెప్పి మీరు అనుమతిస్తే మీ ముందులో పాట పాడతానని చెప్పి ఇదే పాట హిందీలో పాడాను. ఓకే. అయితే గురువుగారు పాడిన తర్వాత ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, నాకు అదృష్టం. మంచి వరల్డ్ అచీవ్ చేసిన అంత చాలా, అసలు అంటే అంత గొప్ప వ్యక్తి. అయితే నెక్స్ట్ డే ఆయన ఇంట్లో పాట పాడవలసింది, కానీ నా వృత్తి రీత్యా ఎక్కువ రోజులు ఉండలేను కదండి పేషెంట్స్ని వదిలేసి, అందువల్ల అదే రోజు రాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసాను. అండ్ బంటి